హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేది మీ అందరికి అర్థమైందో లేదో నాకు తెలీదు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి ఏంటి అంటే లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి నేను, లేదా అందరూ నన్ను మెచ్చుకోవాలి అని కానీ అనిపిస్తూ ఉంటుంది. బట్ అది అనిపించడం దగ్గరే ఆగిపోతుంది అనమాట. బట్ దాన్ని అమలు పరచరు. ఇంకొంతమందికి అసలేం అక్కర్లేదు. ఎలా అంటే అంటే తిన్నామా, జస్ట్ పడుకున్నామా, ఓకే లేచామా అన్నట్లుగా ఉంటుందనమాట లైఫ్ అనేది. కానీ నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అండ్ నార్మల్‌గా కూడా తీసుకోవద్దు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగానే ఉండిపోతారు. లైఫ్‌లో ఎలాంటి ఎదుగుదల అనేది ఉండదు అనమాట. సో, ప్రెజెంట్ ఎలా ఉన్నారో ఇంకా లైఫ్ అంతా అలానే ఉండిపోతారు వాళ్ళు. బట్ మీలో చేంజ్ రావాలి అన్నా, మీరు ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అన్నా కొన్ని చేంజెస్ రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అన్నీ అనుకుంటూ ఉంటారు. సో, ఏదో సాధించేసేయాలి, ఏదో ఒక మంచి బిజినెస్ పెట్టాలి, లేకపోతే మంచిగా మనీ ఎర్న్ చేసుకోవాలి. ఇట్లా అనిపించినా కూడాను బట్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా కొంతమందికి అర్థం కాదు. ఇంకొంతమంది నార్మల్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో లైఫ్ అలా సాగిపోతూ ఉంది. జస్ట్ ఇది చాలులే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే ఎలాంటి చేంజ్ లేకుండా ఒక పూర్ పొజిషన్‌లో ఉండే వాళ్ళ క్వాలిటీస్ ఏంటో నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వాలిటీస్ అన్నీ మీరు విన్న తర్వాత మీ లైఫ్‌లో అండ్ మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నట్లయితే కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో, అందుకోసం నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను చెప్పబోయే ఏమైతే విషయాలుంటాయో అవన్నీ ఎండ్ వరకు చూడండి. జస్ట్ చాలా సింపుల్ వీడియో, షార్ట్ వీడియో ఇది. అండ్ చూసిన తర్వాత మీలో అంటే ఏమన్నా ఇది నేను చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఇది కరెక్ట్ కాదని కానీ అండ్ మీకేమాత్రం అనిపించినా కూడాను ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, అండ్ నేను చెప్పే పాయింట్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మొబైల్ చూడటం అనమాట. అండ్ వీళ్ళు ఏంటి అంటే నిజంగా చాలామందికి ఇప్పుడు అంటే మొబైల్‌కి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా. బట్ కానీ ఆ టైం అంటే ఒక మొబైల్‌కి మనం ఎంతవరకు టైం కేటాయించాలి అనేది లేకుండా 24 అవర్స్ ఎప్పుడు మొబైల్ చూస్తూను, ఐ థింక్ ఏవో రీల్స్ చూసుకుంటాను, లేకపోతే ఇంకేదో టైమ్ పాస్ చేసుకుంటాను. అంటే యూజ్ లేనివన్నీ చూసేస్తూ ఉంటారు అనమాట. టైం వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు చాలామంది 99% అండ్ యూజ్‌లెస్‌గా అంటే ఉపయోగం లేనివి చూస్తూ మొబైల్‌లో టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇలా చేసేవాళ్ళు ఎవరున్నా కూడాను లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌కి వెళ్తారా అంటే అది మనం కాన్ఫిడెంట్‌గా చెప్పలేము. సో, డే అండ్ నైట్ కూడాను జస్ట్ మొబైల్ చూసుకుంటూ అండ్ చాలామంది టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు. బట్ మీరు కొంచెం ఆలోచించినట్లయితే సో, మీరు ఈ టైం వేస్ట్ చేస్తూ మొబైల్ చూసే కన్నా కూడాను బట్ ఆ గ్యాప్‌లో మనం ఇంకేదైనా వర్క్ చేసుకుంటే సో, ఇంకేదైనా మనకి బెనిఫిట్ ఉంటుంది కదా! ఇంకేదైనా మన మనీ అనేది ఏదన్నా ఎర్న్ చేసుకోవచ్చు కదా! అనేవి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. అండ్ కరెక్ట్‌గా మీకు అది బ్రెయిన్‌కి ఎక్కింది అంటే, ఓహ్! ఇన్ని ఇయర్స్, ఇన్ని మంత్స్ నుంచి నేను అనవసరంగా మొబైల్ చూసి ఇంత టైం వేస్ట్ చేశానా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. సో, అండ్ నేను చెప్పే పాయింట్ మీ బ్రెయిన్‌కే బాగా ఎక్కిందనే అనుకుంటున్నాను. సో, మొబైల్ చూస్తూ ఎక్కువగా టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. సో, లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి, ఏదైనా సాధించాలి అండ్ బెటర్‌గా బతకాలి అనుకుంటే మాత్రం ఇలాంటి పనులు చేయమాకండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు అది మనం చెయ్యొచ్చులే, టైం ఉంది కదా! అంత తొందర ఏముంది అన్నట్లుగా లేట్ చేసుకుంటూ ఉంటారనమాట. మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌తో ఒకటి అనుకున్నప్పుడు అది ఎలా ప్రయత్నించాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? అనే దాని మీద ఫోకస్ పెట్టండి. కానీ చేద్దాంలే అన్నట్లుగా మీరు లేజీగా బిహేవ్ చేశారనుకోండి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేరు. అది అలానే డే బై డే పోస్ట్‌పోన్ అయిపోతూ ఉంటుందనమాట. మీరు అనుకున్నది నెరవేరదు. అంటే ఈ ఆలోచన ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా మందిలో ఉంటుంది. అండ్ మనం పర్టిక్యులర్‌గా కొంతమంది అని కూడా కాదు. మాక్సిమం ఇలానే అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక వర్క్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడాను పర్లేదులే ఇప్పుడేమైంది అంత అర్జెంట్ ఏముంది చెయ్యొచ్చులే, పోవచ్చులే అని అలా డిలే చేసేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో, దేని మీద కూడా మీరు ప్రాపర్‌గా ఫోకస్ చేయలేరు అనమాట. సో, మనం ఒక పని అనుకుంటే అది జరిగిపోవాలి. ఏదేమైనా సరే మనం దాన్ని ఫినిష్ చేయాలి అనే టార్గెట్ బ్రెయిన్‌లో పెట్టుకోండి. అప్పుడు మీకేదో వర్క్ చాలా ఉంది అన్న ఫీలింగ్ రాదు. అదేదో చేయాలి, అంత కష్టం మన వల్ల కాదేమో అనే మైండ్ సెట్ రాకుండా ఉంటుందనమాట. ఎప్పుడు పనులు అప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉంటే ఫ్యూచర్‌లో కానీ అండ్ లైఫ్‌లో కానీ అండ్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లేట్‌గా నిద్ర లెగవడం అనమాట. ఇది చాలామంది లైఫ్‌లో ఎస్పెషల్లీ ఇది కూడా జరుగుతూనే ఉంటుంది. అండ్ కానీ ఎప్పుడైనా ఒక గుడ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కానీ అండ్ అలాగే లైఫ్‌లో ఏదో ఒకటి అచీవ్ చేయాలనే టార్గెట్ ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా నిద్ర లేట్‌గా లెగవరు.
గుర్తుపెట్టుకోండి. అండ్ హెల్తీగా ఉండాలి అన్నా కూడాను. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మీరు ఎర్లీగా నిద్ర లెగవటం వల్ల. బట్ కానీ ఎంతమంది ఎర్లీగా నిద్ర లెగుస్తున్నారు? నాకు కామెంట్ చేయండి. ఎవరు ఎర్లీగా లెగవరు అనమాట. అంటే ఏదో మన పనులు ఇంకెవరో చేసి పెడతారులే అని కానీ, లేదా అంత అర్జెంట్ ఏముందిలే అని కానీ, లేవొచ్చులే అని ఒక లేజీనెస్‌తో కావచ్చు. చాలా లేట్‌గా నిద్ర లేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఏది ఒక దాని మీద ఖచ్చితమైన ఫోకస్ ఉండదు వాళ్ళకి. ఏదో సాధించాలనే తపన అంతకన్నా ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే వాళ్ళ బ్రతుకుంటుంది. బట్ మనకు కావాల్సింది అది కాదు కదా! లైఫ్‌లో ముందుకెళ్ళాలి కదా! మంచిగా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. మంచిగా కావాల్సినవి మనం ఎర్న్ చేసుకోవాలి అండ్ కష్టపడాలి. సో, అండ్ మనం హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటే డెఫినెట్‌లీ మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేవడం అనేది మంచి అలవాటు అన్నమాట. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ మాట అస్సలు వినరు అన్నమాట కొంతమంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఈ పేరెంట్స్ చెప్పేది వినిపించుకోకుండా కానీ, వాళ్ళ మాట వినకుండా కానీ బిహేవ్ చేసేవాళ్ళు ఎవరు కూడాను అంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళినట్లు లేదు అన్నమాట. అండ్ అలా సక్సెస్ అయినా అంతే తొందరగా డౌన్ అయిపోతూ ఉంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు పేరెంట్స్ అంటే వాళ్ళు ఎన్నో ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చుంటారు వాళ్ళు. వాళ్ళకన్నీ తెలుసు. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగెటివ్ ఏంటి, సో, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకన్నీ తెలిసి ఉంటాయి. బట్ వాళ్ళు చెప్పే మాటలు వినిపించుకోకుండానో, కేర్‌లెస్ చేయటమో చాలామంది చేస్తుంటారనమాట. అండ్ మామూలుగా పిల్లలు అనమాట. అండ్ ఇక్కడేంటి అంటే చిన్న పిల్లలు అంటే మనం ఒక దెబ్బ కొట్టో సంథింగ్ ఏదో చేసి మారుస్తామనుకోండి. బట్ కొంచెం ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ మాట వినకుండా సొంతగా నిర్ణయాలు తీసేసుకోవడము, ఏదేదో చేద్దామని చెప్పేసి అండ్ టీనేజ్‌లో తెలిసి తెలియని మిస్టేక్స్ చేసేసి చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అండ్ ఖచ్చితంగా లైఫ్‌లో ఏది సాధించలేరు అనమాట. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తారా అంటే చెప్పడం చాలా కష్టం. సో, అండ్ ఇక్కడ నేను ఎందుకు ఇంత ఇంపార్టెంట్ చెప్పానంటే మీకు ఇప్పటికే అర్థమైపోవాలి అనమాట. అండ్ పేరెంట్స్ మాట వినని వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళింకా అదే పొజిషన్‌లో ఉండిపోతారనమాట. బెటర్ చాయిస్‌కైతే వెళ్ళలేరు. అండ్ ఇంకొకటేంటి అంటే ఏదో తెలుసుకోవాలనే ఆతృత ఉండదు కొంతమందికి. కొంతమందికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఒక ఎక్సైట్‌మెంట్, ఒక ఇంట్రెస్ట్ చాలా మంచిగా ఉంటుందనమాట. సో, కానీ ఇంకొంతమందికేంటంటే వాటి మీద అంత ఫోకస్ చెయ్యరు. కొత్తగా ఏదైనా తెలుసుకోవాలి, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, ఇలాంటివి ఉండదనమాట. అలా లేని వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతారింక. లైఫ్‌లో ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అన్నా కూడా అస్సలు వెళ్ళలేరు. సో, ఎప్పటికప్పుడు మన లైఫ్ కొత్తగా ఉండాలి, కొంచెం బావుండాలి, ఒక రొటీన్ వేలో వెళ్ళకూడదు, బోరింగ్‌గా వద్దు, ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి, బెటర్‌గా బతకాలి అనుకుంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. సో, ఫైనల్లీ లైఫ్‌లో ఎలాంటి ఎదుగుదల లేకుండా పూర్ పొజిషన్‌లో ఉండే వాళ్ళ క్వాలిటీస్ అనమాట ఇప్పుడు నేను చెప్పింది కూడాను. మీకు ఇవన్నీ ఒక్కసారి థింక్ చేయండి. అండ్ నేను చెప్పిన వాటిలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? మీ లైఫ్‌లో మీరు కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్. మనం ఏది ట్రై చేయకుండా ఏది అవ్వదు అనమాట. అదే అవుతుందిలే, అదే జరిగిపోతుందిలే అంటే ఏం జరగదు, ఏం అవ్వదు అనమాట. టైం మాత్రం ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతకు మించి ఏమీ ఉండదు. అండ్ మీరు కొన్ని ఇయర్స్ తర్వాత అలా బ్యాక్ చూసుకున్నా ఏమీ ఉండదనమాట. మీరేం సాధించారు, అసలు ఏం చేశారు అని అనుకున్న జస్ట్ జీరో కనిపిస్తుంది అక్కడ. సో గైస్ ఇవన్నమాట వీడియో. అండ్ వీడియో బాగా నచ్చిందా? హెల్ప్ అయిందా? ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ఇస్తాను. అక్కడ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. చెక్ చేయండి. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.